బీఆర్ఎస్ పార్టీ లీడర్లల్లా ఎవరు యాక్టివ్గా ఉన్నారు అని చూస్తే ఇంతో కొంత ఎమ్మెల్సీ కవితనే ఉన్నట్టు కొడుతున్నది. ఏడ చూసినా తానే కనిపిస్తున్నది, ధర్నాలు చేస్తున్నది, కాంగ్రెస్ వాళ్ళకు దడ విట్టిస్తామంటున్నది, పింకు బుక్ అంటున్నది, పీకేను విమర్శిస్తున్నది. ఏం చేసైనా వార్తలలో ఉండాలి అనుకున్నదేమో చిత్ర విచిత్రమైన పనులు చేస్తున్నది. అది తెలుసుకొని ఇప్పుడు ఏం చేసింది కవిత అనే కదా మీరు అడిగేది. నేను చెప్పాను కానీ మీరే చూడండి రబ్బా. జై కేసీఆర్ జై కేసీఆర్ జై కేసీఆర్ జై కేసీఆర్ జై బీఆర్ఎస్ జై బీఆర్ఎస్ జై బీఆర్ఎస్ జై బీఆర్ఎస్ కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి కవితక్క గారి నాయకత్వం వర్ధిల్లాలి కవితక్క గారి నాయకత్వం వర్ధిల్లాలి జై తెలంగాణ జై తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ 25 ఏండ్లకు అడుగు పెడుతున్నందుకు పెద్ద పండుగ చేస్తున్నారు కదా. ఆగో దానికి గోడల మీద రాతలు రాస్తున్నారు ఆర్టిస్టులు. మరి ఎమ్మెల్సీ కవిత అక్కడికి కావాలనే పోయిందో లేకుంటే కవిత పోతున్న దారిలా వాళ్ళు రైటింగ్ చేస్తున్నారో తెలియదు కానీ బ్రష్ చేత పట్టి కేసీఆర్ అనే అక్షరాలకు రంగు రుద్దుడు మొదలుపెట్టింది. మంచిగా అయ్యక్కో ఇదే మెయిన్ సెంటరు, ఎవరు చూసినా కొట్టొచ్చినట్టు కనిపించాలి. మళ్ళా నువ్వు రాస్తున్నది మన పార్టీ పెద్ద కేసీఆర్ పేరు కాబట్టి మంచి రంగేయి అన్నట్టు చూస్తున్నారు గులాబీ పార్టీ కార్యకర్తలు. కవిత రంగేస్తుంటే కడుమోళ్ళు కేసీఆర్ కు జేజేలు కొట్టిండ్రు. ఆ నినాదాలు కవితకు నచ్చలేదేమో, తానే ఏమని స్లోగన్స్ ఇచ్చిందో చూడుండ్రి. బాన్సవాడలా నేను కొద్దిగా రౌడీ టైపు అన్నది కదా కవిత. హాగో అసొంటి నినాదాలే ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీకి కడమ పార్టీలకు ఖబర్దార్ ఖబర్దార్ అన్నట్టు డేంజర్ హెచ్చరికలు చేసే నినాదాలు ఇచ్చింది. ఇక ఒక్క అక్షరానికి రంగేసినాక కవిత అడుగుడే ఆలస్యం. బాగొచ్చింది, మస్తు వచ్చింది, సూపర్ వచ్చింది, పర్వాలేదు అంటున్నారు అక్కడున్న బీఆర్ఎస్ కార్యకర్తలు. మరి అనకుంటే ఏం చేస్తారు, ఆమె ఎమ్మెల్సీ కవిత, అందున కేసీఆర్ బిడ్డ. అసలే నేను కొంచెం రౌడీ టైప్ అంటున్నది. అసోంటిది బాగా రాలేదంటే ఎట్లుంటుందో వాళ్ళకి తెలియదా, అందుకే మంచిగా వచ్చిందని చెప్పిండ్రు. అయినా బాగా రాకపోవడేంది, కవిత పేర్ల మొదటి అక్షరం కేనే కాబట్టి కేసీఆర్ పేర్ల కేనే కాబట్టి బాగానే వస్తుంది. జగిత్యాల చౌరస్తాల ఇట్లా వాల్ పెయింటింగ్ రాసింది ఎమ్మెల్సీ కవిత. రోజుకో తీరుగా వార్తలల్లో నిలుస్తున్న కవిత ముందు ఇంకేం చేస్తుందో చూడాలి.